జోడీ. సో సుధీర్, ఈసారి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. ఓకే, లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే ఎంత చెక్కిళ్ళ కళ్ళు చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే దేవి వరము నీవు చిరునీడలేల కరుణా. హే దేవి వరము నీవు చిరునీడలేల కరుణా. ఆయువడిగినది నీలే. చిరునీడలేల కనురా. ఎంత చెక్కిళ్ళ కళ్ళు చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు పెడితే సార్ మా పాపకి ఏమైంది సార్? మీ పాప క్యాన్సర్, చాలా సీరియస్ కండిషన్. సార్ నా పాపను దక్కించుకోవడానికి ఏం చేయాలి సార్? హై స్పెషలిస్ట్ డాక్టర్ని పిలవాలి. అది మీ వల్ల కాదు. ఉన్న నాళ్ళు హ్యాపీగా చూసుకోండి, అదే తన బ్రతికిస్తుంది. మీ పాపని కాపాడడానికి డాక్టర్ వచ్చారు. మీ పాప ఖచ్చితంగా బ్రతుకుతుంది.
ముందుగా సదా గారు. చిట్టి గారు చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ 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 చెక్కిళ్ళ ముద్దు పెడితే చాలు ఇంకా చిట్టి మా వల్ల కాదు ఇక్కడ కూర్చుని చెక్కిళ్ళ ముద్దు పెడితే ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్తతనం ఏంటి, చాలా అందమైన మూమెంట్స్, ఒక్కొక్కటి చాలా 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 నచ్చినాయి నాకు. కళ్ళు జిల్ 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 నాకు చాలా బాగా నచ్చింది పీయూష్ అంకితని లేపడం, అంకిత చేతిలో జియా ఉండడం, అది ఒకటి. తర్వాత అలాగే లాస్ట్ లో ఒకటి మీరు ముగ్గురుతో చేశారు, అవి బాగున్నాయి. అలాగే డాక్టర్ ఒకటి వచ్చారు ట్రీట్ చేయడానికి, అలా చెప్పినప్పుడు జియా వెళ్ళింది కదా పీయూష్ దగ్గరికి. ఓ దట్ మూమెంట్ వాజ్ సో బ్యూటిఫుల్. నిజంగా అది ఆ హ్యాపీనెస్ ఆ లీప్ లో తెలిసిపోయింది. చాలా బాగుంది చిట్టి. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. నేను ఇంకొక గురించి మర్చిపోయాను, పెద్ద యాక్టర్ వచ్చారు కదా స్పెషల్ అపిరెన్స్ ఇవ్వడానికి. కానీ కాదు, ఆ టైమింగ్ ఉంది కదా తుడవడం, అలా అమ్మాయిని తీసుకోది, అది చాలా బాగా నచ్చింది నాకు. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అసలు సుధీర్. జియా ఐ లవ్ యూ. శేఖర్ మాస్టర్. చిట్టి జియాని తీసుకొచ్చావు, ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చక్కిల్ గిల్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. జియా ఒక చోట అలా డాడీ కిస్ చేసినప్పుడు బొగ్గు మీద దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, 2-3 టైమ్స్ ఇచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ ఎంత క్యూట్ గా ఉందో. ఒకసారి బొమ్మది చెక్కిళ్ళ ముద్దు పెడితే చిన్నారి ముద్దు చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. కాన్సెప్ట్ తో పాటు డాన్స్ కూడా ఉంది. ఇది ఫైనల్ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, అది హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. టూ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఒకసారి మీతో పక్కాలో నాతోనా? ఎందుకు ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. వెల్ డన్ జియా, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఏసీ గారు. చాలా 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 ఎమోషనల్ యాక్ట్. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే తల్లిదండ్రుల ప్రేమే. మదర్ అండ్ ఫాదర్ ఆ లవ్ ని ఒక పాప మీద ఎలా ఉంది అనేది మొత్తం చూపించి, మధ్యలో కొంచెం గుండె బరువెక్కింది, కళ్ళు కూడా బరువెక్కాయి. పీయూష్ అండ్ అంకిత, జియా అండ్ చిట్టి గారు, హ్యాట్స్ ఆఫ్. గారు. బేసిక్ గా వాళ్ళిద్దరే చిన్నవాళ్ళు, అటువంటి ఏజ్ లో వాళ్ళు ఎంత ప్యూర్ గా పలికించారంటే ఆ ప్రేమ అనేది చాలా చాలా ఎమోషనల్ అండ్ సూపర్. వి మిస్ యూ జియా కాదు, వి లవ్ యూ జియా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడారు? ఒకళ్ళతో ఒకళ్ళు. నేనే ముందు మాట్లాడాను. ఎందుకు, ఏమిటి, ఎలా? అదొక అకుంబకం, అదొక డడ్డాంచ్కి డడ్డాంచ్ అనమాట. మాది లవ్ మ్యారేజ్ కాదు, మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ చాలా ఏళ్ల నుంచి పరిచయం మాత్రం ఉంది. ఇంట్లో అలాగే చెప్పాలి, అరేంజ్ మ్యారేజ్ లాగే చెప్పాలి కదా, బాగోదు. పరిచయం తర్వాత వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తర్వాత అలా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒకళ్ళొకళ్ళు అప్రోచ్ అయ్యి మా సంబంధం సెట్ చేశారనమాట. అది చాలా నీట్ గా భలే చెప్పాడు కదా. అదే, సో మీ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పగానే మీకు ఏమనిపించింది? నేనండి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను యాక్చువల్లీ. చూసారా, మమ్మీ నాకు ఆ అబ్బాయి నచ్చాడు అని చెప్పి చేపించు. హోస్ట్, సో చాలా మంది పరిచయం ఉంటారు. సో ఈయనే ఎందుకు నచ్చాడు? ప్రపంచంలో అంతమంది సింగర్స్ ఉండంగా ఈ యాంకర్ కి ఆ సింగరే ఎందుకు నచ్చారు? ఎందుకు ఆ సింగర్ కి ఈ యాంకరే ఎందుకు నచ్చారు? ఓకే, ఇద్దర్లో ఎవరు డామినేటింగ్? దీనికి ఆన్సర్ చెప్పాలా? సంటంగా ఎక్కడ అడిగినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. తప్పు సార్, ఇలా తరతరాలుగా వాళ్ళు పాపం గట్టిగా మాట్లాడతారు అంతే. ఏది చేసినా ఏది చెప్పినా కూడా డెఫినెట్లీ ఆడవాళ్లే ఎప్పుడు డామినేటింగ్ గా ఉంటారు. సో ఖచ్చితంగా మా కేసులో కూడా తనే డామినేటింగ్. వెరీ గుడ్. అది బల్ల గుద్ది మరీ చెప్తుంది.
సో ఇన్ని విషయాలు దగ్గరుండి నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు చేసుకోవట్లేదు ఎందుకు అడుగుతారు సార్ నన్ను? మాలాంటి వాళ్ళు మాత్రమే నరకం అనుభవిస్తే ఎలా? అమ్మా లాగేద్దామనే. మరి హమ్ అభి నహీ ఆతే హై. మే తో కభీ నహీ జాతే హై.